హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కార్తీకంలో అస్సలు హెల్త్ బాగోలేదండి. నేను ఏం చేయలేకపోయాను. కానీ ఒక 5 డేస్ అయినా తెప్పలు విడిచిపెడదామని మాకు వాటర్ లిల్లీ పాండ్ ఉందండి. అందులో ఏం చేశానంటే తెప్పలు విడిచిపెట్టాను. చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ వాటర్ లిల్లీ చాలా తొందరగా పువ్వులు పూసేస్తుంది. మొన్ననే తీసుకున్నాను అమ్మమ్మ గార్డెన్స్లో. కానీ మంచిగా వైలెట్ కలర్ అన్నమాట, విక్రాంత అంటారు ఇది చక్కగా పువ్వుల్ని ఇస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. 100 రూపీస్ కొన్నాను. రేట్ కూడా తక్కువే, పువ్వులు కూడా బాగా పూస్తుంది. అయితే తెప్ప సంపాదించి దానిలో నెయ్యితో దీపం పెట్టి ఇంట్లో ఇలా సింపుల్గా నేను చేసుకున్నాను. మరి నదికి చెరువుకి వెళ్ళటానికి నాకు టైం లేదు. అందులోనికి కొంచెం ఒంట్లో బాగా నీరసంగా ఉంది. ఏదో చెయ్యాలి కాబట్టి అలా చేసేసాను అంతే. కానీ ఇంట్లో వాటర్ టబ్, అది కూడా వాటర్ చెరువు కొలను వాటిలాగే అనిపించింది నాకు. అందుకనే వాటితో చేసేసాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? చాలామంది టబ్బుల్లోని, అలాగే పెద్ద బేసిన్లు ఉంటాయి, వాటిలో వాటర్ నింపి వాటిలో కూడా వేస్తుంటారు. అనుకోకుండా అదృష్టవశాత్తు నాకు వాటర్ లిల్లీ పాండ్ ఉంది కాబట్టి అందులో నేను ఈ దీపాలు వెలిగించుకున్నాను. కార్తీకంలో మా ఇంట్లో శివలింగం కూడా ఉంది, అలాగే శ్రీచక్రం ఉంది. వీటికి కూడా నేను పూజలు చేయలేకపోతున్నాను. ఆరోగ్యం చక్కబెడితే చక్కగా పూజలు చేసుకుంటాను. మరి భగవంతుడే ఉన్నాడు, మరేం చేస్తాం హెల్త్ బాగోలేనప్పుడు. కార్తీకంలో శివాలయంకి వెళ్ళడం, మారేడు దళాలతో శివుడిని అర్చించడం, అలాగే ఏ ఆలయానికైనా వెళ్ళడం, ప్రశాంతంగా అక్కడ కాసేపు కూర్చోవడం, భగవంతుని స్మరించడం, మాంసాహారం నిషిద్ధ ఆహారాలు తినటం మానేయడం, ఇవన్నీ చేస్తే మనకి చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి శక్తి కొలది వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో మీరు కార్తీకం ఎలా చేసుకున్నారు, తెప్పలు ఎలా విడిచిపెడుతున్నారు, ఇవన్నీ కూడా నాతో కామెంట్ల రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక విశేషాల కోసం, పూజల కోసం, పరిహారాల కోసం, వీటి కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.